ప్రైజ్ ద లార్డ్. మొదటి ప్రార్థనా అంశం. మహారాష్ట్ర రాష్ట్ర హైకోర్టు తేని జిల్లా జైల్లో 1267 రోజులు, దాదాపు 3 సంవత్సరముల 171 రోజు జైల్లో ఉన్న పాస్టర్ రాజకుమార్ యేసుదాసన్‌కు ఎట్టకేలకు సుదీర్ఘ నిరీక్షణ తరువాత బెయిల్ మంజూరు చేయబడినది. గొప్పగా దేవునికి స్తుతి చెల్లించి ప్రార్థించుదాం. రెండవ ప్రార్థనా అంశం. తెలంగాణ రాష్ట్రం జంగాన్ హనుమకొండ రోడ్డులోని బాప్టిస్ట్ చర్చికి సంబంధించిన ప్రెస్టన్ ఫుడ్ బాల్ గ్రౌండ్ కాంపౌండ్ గోడను క్రీస్తు వ్యతిరేకులు కూల్చివేసి ఆక్రమించుకోవడానికి సిద్ధపడ్డారు. గూండాల చేతిలో నుండి క్రైస్తవ ఆస్తులు కాపాడబడినట్లు పోలీసు అధికారులు న్యాయముగా చర్యలు తీసుకొనున్నట్లు ప్రార్థించుదాం. మూడవ ప్రార్థనా అంశం. సుప్రీంకోర్టులో 12 రాష్ట్రాల మత మార్పిడి నిరోధక చట్టం రాజ్యాంగ చెల్లుబాటుపై వేసిన పిటిషన్ వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉండగా, ఇంతలోగా అనేక మంది సేవకులు, విశ్వాసులు అక్రమ కేసులో జైలుకు వెళ్తారు. త్వరగా విచారణ జరిగి క్రైస్తవులకు న్యాయం జరుగునట్లు ప్రార్థించుదాం. నాలుగవ ప్రార్థనా అంశం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్ జిల్లాకు చెందిన పాస్టర్ సంజయ్ కుమార్‌కు అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దేవునికి స్తుతి చెల్లించి ప్రార్థించుదాం. ఐదవ ప్రార్థనా అంశం. మన దేశంలో క్రైస్తవులపై దాడులు, హింసలు పెరుగుతున్న తరుణంలో ప్రతి క్రైస్తవ సంఘము, ప్రార్థనా బృందాలు భారముగా ప్రార్థించునట్లు ప్రార్థించుదాం. ఆరవ ప్రార్థనా అంశం. మన దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే వారిపై కోర్టులు సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి చర్యలు తీసుకొనున్నట్లు ప్రార్థించుదాం. ఏడవ ప్రార్థనా అంశం. మన దేశంలోని రంజాన్ పురస్కరించుకొని 30 రోజులు ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లింలను ప్రభువు సంధించి రక్షించున్నట్లు ప్రార్థించుదాం. ఎనిమిదవ ప్రార్థనా అంశం. మన దేశంలో ఇంకను సువార్త అందని దాదాపు 6,000 మంది తిర్గర్ ముస్లిం తెగకు చెందిన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ వాసులు సువార్తను విని రక్షణ పొందునట్లు ప్రార్థించుదాం.